కెరియరు ఎందువల్ల ఆగిపోతుందో మీకు తెలుసా? మీ కెరియర్లో విజయానికి ప్రధాన కారణం మన జాతకంలోని 10వ గ్రహం కర్మస్థానం మరియు దాని అధిపతి గురుగ్రహం. ఇది 10వ భావం నుంచి మన కర్మఫలాల్ని బట్టి మన యొక్క జీవితం స్థితిగతుల్లోని ఇది సూచిస్తుంది. ఇది మనం బలహీనంగా ఉన్నప్పుడు కూడా అది మన మనసులోని ఆలోచనల్ని కిందికి గుంజుతుంది. కొన్ని పనులు మనం శ్రమకు తగ్గిన ప్రతిఫలం రాదు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటిదంటే 6వ గ్రహంలో ఉన్నప్పుడు ఉద్యోగము మనకి రాదు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకో విషయం ఏంటిదంటే మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా మనకి ప్రతిఫలం దక్కదు, అన్ని అడ్డంకులు వస్తుంటాయి. కష్టానికి తగినటువంటి ఒక ప్రతిఫలం లేకపోతే చాలా ఇబ్బంది, మన మనస్సు అనేది చాలా ఇబ్బందికి గురవుతుంది. అందుకే కెరియర్లో కష్టాలు రాకోకుండా కొన్ని గ్రహాలకు సంబంధించినటువంటి పూజలు చేసుకుంటే మన జీవితం బాగుపడుతుంది. అదేవిధంగా మీ జాతకంలో శని, రాహు, కేతువు, సూర్యుడు కొన్ని ఇవి దశలలో ఉన్నప్పుడు సవాళ్ళు ఎక్కువగా ఎదురవుతాయి మీకు. ఆ టైంలో ఫలితం ఆలస్యం అవుతుంది, కానీ కర్మ తప్పక ఫలిస్తుంది. ఎందుకో తెలుసా? మనం ఏదైనా ధర్మఫలంగా నడిచినట్టయితే కర్మఫలం అనేది మనకి పక్కకు పోతుంది. ఉదాహరణకి శని దశలో పరీక్షలు వస్తాయి కానీ ఫలితం స్థిరంగా ఉంటుంది. రాహు దశలో గందరగోళంగా ఉంటుంది కానీ మీరు దానిని సరిగ్గా ఉపయోగిస్తే గనక విదేశీ అవకాశాలు వస్తాయి. అదేవిధంగా ఈ దశలలో మనకు కష్టంగా కనిపించిన కొన్ని కెరియర్ టర్నింగ్ పాయింట్లు కూడా దీంట్లో ఉంటాయి. ఒకసారి నా దగ్గరకు ఒక యువకుడు వచ్చాడు. అతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం 4 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాను అని అతను చెప్పాడు. కానీ ప్రతి ఇంటర్వ్యూలో చివరికి రిజెక్ట్ అవుతున్నాడు, విఫలమవుతుండే అతని జాతకం నాకు చూయించినప్పుడు అతని జాతకం ఎలా ఉందంటే శని దశలో రాహువు భుక్తి అతని జీవితంలో నడుస్తుంది. అంటే కష్టంతో కూడిన కాలం. నేను అతనికి చిన్న పరిష్కారాలు చెప్పాను. ప్రతిరోజు ఉదయం సూర్యారాధన చేయమని, మంగళవారం హనుమాన్జీకి పూజించమని, అలాగే శనివారాల్లో పేదలకు అన్నదానం చేయమని. ఈ విధంగా చేసినప్పుడు 3 నెలల్లో అతనికి జర్మనీ నుంచి ఒక మంచి ఆఫర్ వచ్చింది. అతనికి కేవలం గ్రహబలం వల్ల కాదు, అతను తన కర్మను మార్చడానికి తీసుకున్నటువంటి కొన్ని చర్యల వల్ల. ఈ విషయం మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. గ్రహాలు మారకపోయి ఉంటే గనక మన దృక్పథం, మన ఆలోచన, మనం తీసుకునే నిర్ణయాలు, చర్యల వల్ల ఖచ్చితంగా మనకి ఫలితాలు వస్తాయి. మనకి మీది ఏదైతే కెరీర్లో బెస్ట్గా మనకి నిర్ణయాలు తీసుకున్నట్టయితే జ్యోతిష్యపరంగా 5 చర్యలు చేసి చూడండి, మీకు ఖచ్చితంగా లాభం దక్కుతుంది. మొదటిది సూర్యారాధన. ప్రతిరోజు ఉదయం సూర్యుడికి మీరు నమస్కారం అర్పించాలి, నీరు అర్పించాలి. ఓం సూర్యాయ నమః అని 11 సార్లు జపించండి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అదేవిధంగా మనశ్శాంతిని పెంపొందిస్తుంది. శనివారం రోజున నల్ల నువ్వుల గింజలు నూనె దీపం వెలిగించినట్టుగా అయితే అడ్డంకులు తొలగిపోతాయి. 3వ విషయం ఏంటంటే బుధగ్రహం బయటపడడానికి బుధవారం రోజున పచ్చని దుస్తులు ధరించండి, గణపతిని పూజించండి. మీ నైపుణ్యం పెరుగుతుంది, మీ ఆలోచన పెరుగుతుంది, మీ దృక్పథం మారుతుంది. 4వది ధర్మ కార్యాలు చేయండి, జ్ఞానం పఠించడం చేయండి, దానం చేయండి. వీటి ద్వారా 9వ భావంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాలు తొలగించబడతాయి. ఇంకొకటి అదృష్టం కూడా పెరుగుతుంది మీకు. 5వది నవగ్రహ జపం. వారానికి ఒకసారి నవగ్రహ జపం లేదా లఘుహోమం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దక్కుతుంది మీకు. మీ జాతకం మన గత కర్మ ప్రతిబింబాలను మాత్రమే వాటిని
జన్మలో చేసే కర్మ భవిష్యత్తును మార్పుకు కారణమవుతుంది. జ్యోతిష్యం కేవలం భవిష్యత్తు చెప్పడం కాదు. అర్థమవుతుందా? జ్యోతిష్యం కేవలం భవిష్యత్తును చెప్పడం కాదు, దానిని మార్చుకునే మార్గాన్ని చూపే శాస్త్రం. మీరు కష్టపడుతూ ధర్మపరంగా ముందుకు సాగితే గ్రహాలు మీకు సహాయం చేస్తాయి. అదేవిధంగా ఎందుకంటే గ్రహాలు మనకు శిక్షలు ఇవ్వవు, పాఠాలు నేర్పుతాయి. గ్రహాలు మనకి పాఠాలు నేర్పుతాయి. ఇక మీదట మీరు కెరీర్లో కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో నిరుత్సాహపడకండి. మీ కర్మ, మీ విశ్వాసం, మీ ధర్మం ఇవే నిజమైన జ్యోతిష్య పరిష్కారాలు. మీ జాతకంలో 10వ గ్రహం బలంగా ఉండాలనుకుంటే మీరు ఈ వీడియోలో చెప్పినటువంటి ఈ చిన్న చిన్న సందేశాలను మీరు విన్నట్టుగైతే ఇలాంటి జ్యోతిష్య రహస్యాలు, వీటికి మార్గాలు, మీరు సాధించబోయే ఫలితాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ కిందున్న నంబర్కి కాల్ చేసి మా యొక్క సలహాలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం.